కోదాడు పట్టణంలో బాలాజీ నగర్లో 2 విడతలుగా 560 ఇండ్లని డబుల్ బెడ్రూమ్ని పూర్తి చేయడం జరిగింది. 2 విడతలుగా పూర్తి చేసిన ఈ ఇండ్లని 2023 సంవత్సరంలో లబ్ధిదారులకి ఎంపిక ప్రక్రియ ద్వారా కలెక్టర్ పర్యవేక్షణలో ఆర్డీఓ గారి సమక్షంలో వీడియోల ద్వారా లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తయిపోయింది. పూర్తయిపోయిన లబ్ధిదారుల లిస్టుని అనుకూలంగా వాళ్ళకి ఇండ్లని హ్యాండ్ ఓవర్ చేయాల్సిన అధికారులు గత 2 సంవత్సరాలుగా ఎందుకు జాప్యం చేస్తున్నారు అనేది అంతుబట్టని ప్రశ్న. అధికారుల నుంచి వస్తున్న సమాధానం ఏంటంటే కరెంటు కనెక్షన్ ఒక్కటి ఇచ్చేస్తే అయిపోతుంది, కరెంటు కనెక్షన్ ఇచ్చినాక వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్తా ఉన్నారు. కరెంటు కనెక్షన్కి ఎంత అవుతుంది అని అడిగితే ఎలక్ట్రిసిటీ అధికారులు 35 లక్షల రూపాయలు డీడీ మాకు కడితే సరిపోతుంది అని అంటున్నారు. కోట్ల రూపాయల అభివృద్ధి ప్రదాతగా చెప్పుకునే పుణ్య దంపతులు ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు ఈ సామాన్యుల మీద ఎందుకింత వివక్ష? ఇవాళ ఇళ్లలో పని చేసుకొని రోడ్లు ఊడ్చుకుంటూ సామాన్య జీవితం గడుపుతున్నోళ్ళు తలదాచుకోవడానికి ఇల్లు లేక కిరాయిలు కట్టలేక నానా అవస్థలు పడుతున్న ఆ సామాన్యుల బాధల్ని అర్థం చేసుకొని తెలంగాణ ప్రభుత్వం నాటి ముఖ్యమంత్రి గారు సామాన్యుల కళల్ని నిజం చేయడానికి డబుల్ బెడ్రూమ్ పథకాన్ని ప్రజలకు అందించింది. దానికి అనుగుణంగా దాదాపుగా 75 కోట్ల రూపాయల నిధులతోని నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తి చేసి ఇచ్చిన వాటిని 35 లక్షల రూపాయలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఇచ్చి ఇబ్బంది పెడుతున్నారంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి వారి దంపతులకి ప్రజల మీద ఉన్న మమకారం ఏంది? మాకు పిల్లలు జల్లలు లేరు, మీరే పిల్లలు అని చెప్పుకుంటున్న వాళ్ళు పిల్లలు అనాథలుగా రోడ్ల మీద చలికి ఎండకి వానకి తడుస్తూ ఎండుతూ ఇబ్బంది పడుతుంటే కళ్ళకు అవపడట్లేదా అనేది ఒకసారి ఆలోచించాల్సిన బాధ్యత ఉంది. ఏం పాపం చేసిరు కోదాడోళ్ళు? 560 ఇండ్లు పూర్తి చేసిన తర్వాత కూడా శాంతినగర్లో ఎస్టిమేషన్లు ఎట్లా పెరిగినాయి? అవసరం లేని కాడ సింగిల్ రోడ్లు డబుల్ రోడ్లు ఎట్లయితున్నాయి? కమిషన్ల కోసం ఉపయోగపడే పనుల మీద ఉన్న శ్రద్ధ ప్రజలకి సామాన్యులకు ఉపయోగపడే పనుల మీద ఎందుకు ఉండట్లేదు అనేది మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు అధికారులు కూడా ఎందుకు మౌనం వహిస్తున్నారు? సామాన్యుల పట్ల మీ బాధ్యతను మీరు నిర్వహించాలి కదా. కలెక్టర్ గారు జోక్యం చేసుకొని ప్రభుత్వం నుంచే రావాల్సిన అవసరం లేదు, వారికి కేటాయించిన వారి పరిధిలో ఉన్న నిధుల్ని 35 లక్షల రూపాయలు కేటాయించి ఈ సామాన్యులకి వరంగా వాళ్ళకి చిరు జ్ఞాపికగా ఉంచలేరా? అవసరం లేని కాడ కోట్ల రూపాయల అభివృద్ధి అనే పేరు మీద టెండర్లలో మోసం జరుగుతూ ఉంది, ఎస్టిమేషన్లు పెంచుకుంటూ ఉన్నారు, కమిషన్లు దండుకుంటూ ఉన్నారు. అవన్నీ ప్రభుత్వ ధనం రేపో మాపో ఎప్పుడో విచారణ చేపడతాం. తప్పకుండా రేపు వచ్చే ప్రభుత్వంలో వాళ్ళని కూడా కటకటాలు వెనక్కి పంపిస్తాం. నిన్నగాక మొన్న అసెంబ్లీలో ప్రజెంటేషన్ పెడితే గంట సేపు ప్రజెంటేషన్కి 85 లక్షల రూపాయల ఖర్చు అయిందని చెప్పేసి చెప్తా ఉంది ప్రభుత్వం. అంటే ఒక గంట సేపు వాళ్ళ ప్రజెంటేషన్ ఇవ్వటానికి, తప్పుల తడుగ్గా ఉన్న నివేదికని సమర్పించడానికి, ప్రజల్ని మభ్యపెట్టి తప్పుదోవ పట్టియటానికి 85 లక్షల రూపాయలు ఒక గంట కోసం పబ్లిసిటీ కోసం ఖర్చు పెట్టిన ఉత్తమ్ కుమార్ రెడ్డి 560 మంది ఈరోజు ఇబ్బంది పడుతూ ఉంటే ఒక 35 లక్షల రూపాయలు ప్రభుత్వ సొమ్ముని ఖర్చు పెట్టి డబుల్ బెడ్రూములు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయలేకపోతున్నారు అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ ప్రజల గురించి, కోదాడు పట్టణ ప్రజల గురించి, ఇక్కడ ఎంపికైనా ఎన్నికైనా అభివృద్ధి ప్రదాతలుగా పుణ్య దంపతులుగా చెప్పుకునే ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు ఏం చేస్తున్నారో, ఏం ఆలోచిస్తున్నారో ప్రజలు ఆలోచించాలి, ఓటర్లు ఆలోచించాలి. వెంటనే ఇక్కడ చర్యలు చేపట్టి ఈ చెత్త చెదారిని అడవిగా మారిన శిథిలావస్థకి తయారవుతున్న ఈ బెడ్రూమ్లలో వెంటనే కావాల్సిన మరామతులు చేపించి, కావాల్సిన కనెక్షన్లు ఇచ్చి, విద్యుత్ సౌకర్యం మౌలిక సదుపాయాలు కలుగజేసి వారం 10 రోజులలో పనులు పూర్తి చేసి లబ్ధిదారులకి హ్యాండ్ ఓవర్ చేయకపోతే కలెక్టరేట్ని ముట్టడిస్తాం, అధికారులని ముట్టడిస్తాం, ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని చెప్పేసి ప్రజల పక్షాన, డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల పక్షాన నేను ప్రభుత్వాన్ని ఏకంగా హెచ్చరిస్తున్నా.
మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.